తండ్రిని మించిన కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒకానొక దేశానికి ధవలసేనుడనే మహారాజు ఉన్నాడు. అతని దగ్గరికి ఒక భట్రు అతని బృందం వస్తారు. వచ్చి రాజుగారిని సాంప్రదాయబద్ధంగా పొగడటం మొదలు పెడతారు. రాజుగారు అది, రాజుగారు ఇది, రాజుగారు చాలా గొప్పవారు, రాజుగారు ధనంలో కుబేరుడి కంటే గొప్పవాడు, కుబేరుడి కంటే సంపన్నుడు అని పొగుడుతారు. రాజు నమ్ముతాడు, ఎందుకంటే కుబేరుడి దగ్గర ఎంత ధనం ఉందో ఎవరికి తెలీదు. ఇంకా రాజుగారి దగ్గరనే ఎక్కువ ధనం ఉందనుకొని రాజు నమ్ముతాడు. ఇంకా రాజుగారు పరాక్రమంలో అర్జునుడంత గొప్పవాడు, అర్జునుడి కంటే గొప్పవాడు అని పొగుడుతారు. రాజు దీన్ని కూడా నమ్ముతాడు, ఎందుకంటే ఆ రాజు ఇప్పటి వరకు యుద్ధం చేయాల్సిన అవసరమే రాలేదు కాబట్టి ధవలసేనుడు మహారాజు నమ్ముతాడు. ఇంకా రాజు గానం చాలా గొప్పది, గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల కంటే ఆయన గాత్రం చాలా బాగుంటుంది అని పొగుడుతారు. రాజు దీన్ని కూడా నమ్ముతాడు, ఎందుకంటే ఇప్పటి వరకు రాజుని సంగీతం విషయంలో ఎవరు పొగడలేదు కాబట్టి. ఇంకా ఆ సమాధానం లేని వాటితో రాజుగారిని పొగుడుతూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక రాజు మంత్రితో ఇలా అంటాడు, మంత్రివర్య, రేపు మన సభలో నేను సంగీత కచేరీ పెడదాం అనుకుంటున్నాను. మన రాజ్యం వాళ్ళకి, మన ప్రజలకి నా గానామృతం వినిపిస్తాను అని అంటాడు మహారాజు. ఇంకా ఆ మంత్రి మనసులో ఇలా అనుకుంటాడు, వామో ఇదేదో వేరేలాగానే ఉంది అని మనసులో అనుకొని బయటికి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, మీ గానం చాలా బాగుంటుంది, కానీ మీరు ముందు అభ్యాసం చేయడం చాలా మంచిది. కాబట్టి ఈ సభ కొలువు అయిపోయాక మీరు ఉద్యానవనంకి రండి, నేను కూడా అక్కడికి వస్తాను. అక్కడ మీరు అభ్యాసం చేయండి కాసేపు. అలా చేస్తే మీ గానం ఇంకా బాగుంటుంది మహారాజా రేపటికి అని అంటాడు మంత్రి. ఇంకా రాజు కూడా దీనికి అంగీకరిస్తాడు. తర్వాత వాళ్ళు ఉద్యానవనంకి వెళ్తారు. ఉద్యానవనంలో రాజు గానం చేస్తాడు, రాజు పాటలు పాడుతాడు. రాజు పాటలకి రాజు గొంతు, ఆ శబ్దం కొంచెం కఠినంగానే ఉంటుంది. ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, కానీ అక్కడికి ఒక గాడిద ప్రత్యక్షం అవుతుంది. రాజుగారి చుట్టే తిరుగుతుంది, రాజుగారిని వదలటం లేదు. ఇంకా రాజుకి తన పాట, తన గానం ఎలా ఉందో అర్థమైపోయింది. సేవకులకి చెప్పి గాడిదని పంపించేస్తాడు రాజు. కానీ అయినా కూడా గాడిద మళ్ళీ వస్తుంది. ఇంకా లాభం లేక ఎక్కడో దూరంగా అడవులకి పంపించమని చెప్తాడు రాజు సేవకులకి. ఆ గాడిదని సేవకులు కూడా తీసుకెళ్లి దూరంగా అడవిలోకి వదిలేస్తారు. ఆ రోజు సాయంత్రం రాజు మహారాణితో అలా వాళ్ళ ఉద్యానవనంలో విహారానికి వస్తారు. అప్పుడు కూడా ఆ గాడిద వదలదు. ఎక్కడో అడవిలో వదిలేసి వచ్చినా కూడా మళ్ళీ రాజుగారి ముందు ప్రత్యక్షం అవుతుంది. ఆ గాడిద ప్రత్యక్షమయ్యి రాజుగారి చుట్టే తిరుగుతుంది. మహారాణి, ఏంటి ఇదంతా మహారాజా అని అడుగుతుంది. ఇంకా మహారాజు సేవకులకు చెప్తాడు, గాడిదని ఎక్కడో దూరంగా పంపించమన్నాను కదా, మళ్ళీ ఇది ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ సేవకులు, మేము దూరంగానే వదిలేసాం మహారాజా, కానీ ఇది ఎలా వచ్చిందో మాకు తెలియటం లేదు అని అంటారు. ఇంకా రాజు చేసేదేమీ లేక తన ఉద్యానవనంలోనే ఆ గాడిదని ఉంచిపిస్తాడు. దాన్ని లోపలికి రానియకుండా భద్రత చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ లేనిపోని పుకారులు రాజ్యం అంతా మారుమోగుతాయి ఎందుకు అని రాజు ఆ గాడిదని తన ఉద్యానవనంలోనే ఉంచుకుంటాడు. తర్వాత రాజు, నా గాత్రం అంత బాగోలేదు, నేను చిన్నప్పటి నుంచే సంగీతం అభ్యాసిస్తే ఇప్పటికీ నా కంఠం చాలా బాగుండేదేమో, నా పరిస్థితి నా కొడుకుకి రానివద్దు, నా కొడుకుకి సంగీతం నేర్పిస్తాను అని రాజు అనుకుంటాడు. రాజుకి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు సత్యసేనుడు. అతనికి 16 సంవత్సరాలు. రాజ విద్యలు అవన్నీ నేర్చుకుంటాడు, చాలా మంచిగా నేర్చుకుంటాడు. కానీ సంగీతం మాత్రం నేర్చుకోలేదు. తన కంఠం అంత బాగుండదేమో సంగీతంకి అని అతని సత్యసేనుడి అభిప్రాయం. ఇంకా మహారాజు ధవలసేనుడు ఒక సంగీత విద్వాంసుని పెట్టిపిస్తాడు యువరాజుకి సంగీతం నేర్పించడానికి. ఇంకా అలా వాళ్ళు ఉద్యానవనంకి వచ్చి వాళ్ళు కొంచెం అభ్యాసం చేస్తారు. తర్వాత మళ్ళీ రాజుగారు తన కొడుకుతో, నువ్వు నాకు రేపు నీ పాటలు వినిపించు, నీ గానం వినాలనుంది అని అడుగుతాడు. సత్యసేనుడు కూడా సరే అంటాడు. ఇంకా ఇలా
ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు సత్యసేనుడు పాడదామని ఉద్యానవనంలోకి వస్తాడు. రాజు కూడా అక్కడే ఉంటాడు. ఈసారి ఆ రాజు ఎంతో కట్టుదిట్టంగా భద్రత చేపిస్తాడు. ఆ గాడిద తన కొడుకు గానంకి మళ్ళీ రావద్దు, అడ్డం రావద్దు, తన కొడుకు గానంని ఆ గాడిద చెడగొట్టొద్దు అని. ఇంకా తర్వాత సత్యసేనుడు తన గానం మొదలు పెడతాడు. ఈసారి తన గాత్రం, తన గానం విని ఆ గాడిద సంకెళ్ళతోని బిగించినా కూడా అది ఎలాగో అలా విడిపించుకొని దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా ధవలసేనుడు మహారాజు తన కొడుకు గానం కూడా అర్థం చేసుకుంటాడు. వామ్మో, వీడి గానం నా గానం కంటే చాలా కఠోరంగా ఉంది అని. ఇంకా తర్వాత రాజు సంగీతం గురించి వదిలేసి తన కొడుకుకి యుద్ధ విద్యలు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే అందరికీ అన్నీ రావాలని ఏమీ లేదు. కొంతమందికి కొన్ని వస్తాయి, కొంతమందికి కొన్ని రావు. అంతే, అది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. రాని దాని గురించే చింతిస్తూ బాధపడుతూ ఉండొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.